హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి చాలా రోజుల తర్వాత. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, మనము 10 రోజులకు ఒకసారైనా సరే దోశల పెనం ఉంటుంది కదండి, దీన్ని వచ్చేసి మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి. మనము యూజ్ చేసే ఏదైనా షాంపూ అయితే కొంచెము వేడి పెనం పైన వేయాలండి. దాని తర్వాత ఏమో కొంచెం వంట సోడా, కొంచెం వాటర్ వేసి ఈ విధంగా స్పూన్తో అయితే అంటూ ఉండాలండి. ఇక్కడ మనకి వీడియోలో క్లారిటీగా కనిపిస్తూ ఉంది కదా, మనం వేసిన నీళ్ళు వచ్చేసి ఎంత నల్లగా అనేది అయిపోయాయో ఇక్కడ మీకు చూపిస్తానండి. ఒక చిన్న బౌల్లో వేసి ఎంత బ్లాక్గా నీళ్ళు అయితే అయిపోయాయో. అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. పెనం పైన ఉన్న జిడ్డు కానీ మురికి కానీ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా. ఇప్పుడు చూడండి, మనము వాటర్తో అయితే కడిగేసిన తర్వాత ఈ పెనంని డైరెక్ట్గా అయితే యూజ్ చేయకూడదండి. ఈ పెనంని అయితే ఏదైనా ఒక క్లాత్తో తుడిచేసి దాని తర్వాత ఏమో కొంచెము వంట ఆయిల్ అనేది అప్లై చేసి దాని తర్వాత యూజ్ చేసుకుంటే దోశలు కానీ చపాతీలు కానీ చాలా బాగా వస్తాయండి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా నచ్చుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఈ తెల్లగడ్డలని మనం ఒలిచి చేతులు వేళ్ళు అయితే బాగా నొప్పులు పెట్టేస్తూ ఉంటాయండి. గోలు లేనప్పుడు అయితే ఇంకా వీటిని వలవడానికి చాలానే కష్టపడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనము చాలా శ్రమ పడకుండా చాలా ఈజీగా ఏ విధంగా ఒలుచుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి. ఫస్ట్ ఒక చిన్న బౌల్లోకి అయితే తెల్లగడ్డల్ని పాయలుగా తీసేసి చిన్న బౌల్లో వేసుకోవాలండి. ముందుగా మనమైతే కుక్కర్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా హీట్ అవ్వాలి. ఈ వాటర్ హీట్ అయ్యాయి అనుకున్నప్పుడు ఈ బౌల్ అయితే ఈ కుక్కర్లో పెట్టేసి మూత అనేది క్లోజ్ చేసేయాలండి. మనం ఇప్పుడైతే గ్యాస్ కూడా ఆపేయాలన్నమాట. గ్యాస్ కూడా మనకి ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ తెల్లగడ్డలకి ఆవిరంతా పట్టేసి తెల్లగడ్డలు పొట్టు అనేది మెత్తబడుతుందండి. ఇప్పుడైతే మనము ఈజీగా తెల్లగడ్డలను అయితే ఒలుచుకోవచ్చు అనమాట. ఎక్కువ వంటలు చేయాలి అనుకుంటున్నప్పుడు, అంతేకాకుండా మనము వారానికి 10 రోజులకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టుకుంటూ ఉంటామండి. అలాంటప్పుడు వచ్చేసి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు తెల్లగడ్డలని ఈ విధంగా ఒలుచుకోండి. మీ పని అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. నేనైతే 2 తెల్లగడ్డలని చీలికల్లా చీల్చి ఒలుచుకున్నానండి. చూడండి, అసలు నాకైతే 5 నిమిషాలు కూడా పట్టలేదు. పని అయితే చాలా ఈజీగా అయిపోయింది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ ఒకటి తీసుకొని చిన్న ముక్కలా చింపుకొని అందులో అయితే కాఫీ పౌడర్ కొంచెం వేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం వచ్చేసి కర్పూరం బిళ్ళ పౌడర్లా చేసి ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము చిన్న పొట్లంలా అయితే చుట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా పొట్లంలో చుట్టుకున్న తర్వాత ఏదైనా సరే వేస్ట్ ప్రమిది కానీ ప్లేట్లో కానీ పెట్టుకొని దీన్ని అయితే మనము అగ్గిపుల్లతో వెలిగించుకోవాల్సి ఉంటుందండి. బాగా ఈ పేపర్ అంతా అగ్గి అంటుకున్నది అనుకున్నప్పుడైతే మనమైతే ఈ మంటను అనేది ఆర్పేసేయాలండి. ఆర్పేసిన తర్వాత ఆ పొగ అనేది ఇల్లంతా వస్తుంది కదండి. ఆ పొగ వల్ల అయితే ఇంట్లోకి దోమలు రావు. అంతేకాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఇంట్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఇది అనేది తీసేస్తుంది అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలాంటి కెమికల్ లేకుండా ఈ విధంగా మనము ఇంట్లో దోమలు రాకుండా అలాగే మంచి స్మెల్ ఉండేలాగా అయితే చేయొచ్చు అనమాట. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి పచ్చి మామిడికాయల్ని మనము ఏ విధంగా పండు మామిడికాయల్లా చేసుకోవచ్చు, అది కూడా ఎలాంటి కెమికల్ లేకుండా అనేది ఇప్పుడైతే చూద్దామండి. ఫస్ట్ మనము పచ్చి మామిడికాయలు అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఏదైనా సరే నోట్బుక్ కానీ అంతేకాకుండా ఇంకా న్యూస్ పేపర్ కానీ ఏవైనా తీసుకొని చిన్న ముక్కలుగా అయితే చింపుకోవాలండి. ఒక లేయర్ లాగా అయితే మనము ఈ పేపర్స్ని చింపుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ పేపర్స్ ఎన్ని కావాలి ఏంటి అంటే అండి, మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట. మనము ఎక్కువ మామిడికాయలు తీసుకుంటున్నాం అనుకున్నప్పుడు ఎక్కువ తీసుకోవాలి. అంతేకాకుండా మనము కింద పైన వేయాలండి మామిడికాయలకి. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే మనకైతే పేపర్స్ అయితే కావాల్సి ఉంటుందన్నమాట. మనమైతే ఏదైనా టబ్బు లాంటిది కానీ లేకపోతే టమాటాలది టబ్బు ఉంటుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. లేకపోతే అట్టపెట్టెలు ఉంటాయి కదండి, మనము బయట నుంచి ఏమైనా సరుకులు తెచ్చేటప్పుడు ఉంటాయి కదా, అలాంటి అట్టపెట్టె అయినా తీసుకోవచ్చు అనమాట. తీసుకొని ఇప్పుడైతే కింద వైపు పేపర్లన్నీ పరిచేయాలండి. పేపర్లు పరిచేసిన తర్వాత మళ్ళీ మనమైతే మామిడికాయలు అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్లు అనేది బాగా ఎక్కువగా పెట్టేసి కవర్ చేసేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకైతే తొందరగా మామిడికాయలు అనేటివి పండిపోతాయి. అంతేకాకుండా
ఎలాంటి కెమికల్ యూస్ చేయం కాబట్టి మంచి హెల్దీ కూడాను. ట్రై చేయండి. ఈ సమ్మర్లో మనకి మ్యాంగో సీజన్ కదా, బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఓల్డ్ బ్యాంగిల్స్ అనేటివి మన ఇంట్లో ఉండనే ఉంటాయండి. అలాంటి బ్యాంగిల్స్ని మనము పడేయకుండా ఆలోచిస్తే చాలండి, దేనికో ఒక దానికైతే యూజ్ అవుతుందన్నమాట. మనం యూజ్ చేసే చున్నీస్ ఉంటాయి కదండి, అవి ఎంత మడత పెట్టినా సరే అటు ఇటు చెరిగిపోతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఈ విధంగా ఆ చున్నీకైతే మనము బ్యాంగిల్ అనేది వేసేసామనుకోండి, ఎక్కడికి వెళ్ళదు, ఇంకా మడత కూడా చెరిగిపోదు అనమాట. కబోర్డ్లో పెట్టినా కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి, ఇదైతే యూజ్ అవుతుంది మన లేడీస్ అందరికీ. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఫస్ట్ వచ్చేసి బకెట్లో ఒక ఏదైనా సరే పాత చీర తీసుకొని ఈ విధంగా నీళ్ళల్లో బాగా తడిపేయాలండి. బాగా తడిపేసిన తర్వాత ఈ బకెట్ పైనే చీరని నీళ్లు ఒడిగేలాగైతే కాసేపు అయితే పెట్టాలి. నీళ్ళు అనేది ఎక్కువ ఉండకూడదండి, కొంచెం అయితే మనము పిండిని కూడా పిండేసేయాలి. నీళ్ళను పిండేసిన తర్వాత ఇప్పుడు దీనిని మనము దేనికి యూజ్ చేస్తామో చూద్దాం. సమ్మర్లో ఎండలు అయితే దంచేస్తున్నాయి కదండి, అలాంటప్పుడు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ పడుకోవాలి అంటే ఇంకా చాలా కష్టంగానే ఉంది. ఒక్కొక్కసారి కరెంటు కూడా పోతుందండి. అలాంటప్పుడు మనకి నిద్రలు అనేటివి రానే రావు. ఈ విధంగా కిటికీకి చీర అనేటివి కట్టేయాలండి. కట్టేసిన తర్వాత ఆ కిటికీలో నుంచి వచ్చే గాలి మనకి చల్లగా అనిపిస్తుందండి. ఇంకా ఈ చీర పైన తెమ్మ ఉండడం వల్ల కూడా ఇంకా మనకి చల్లదనం అనేది ఎక్కువ ఉంటుంది. శారీ పైన తెమ్మ ఆరిపోయింది అనుకున్నప్పుడు స్ప్రే బాటిల్తో స్ప్రే చేసుకుంటే మనకి చల్లదనం అనేది ఉంటుందండి. ఎక్కువ మనము ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఇవన్నీ కొనే స్తోమత అయితే అందరికీ ఉండదండి. ఎవరికైనా సరే ఇది యూజ్ అవ్వచ్చు, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనకి మల్లెపూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ విధంగా చేయండి. ఫస్ట్ వచ్చేసి ఏదైనా సరే ఒక క్యారీ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ మల్లెపూలు అయితే ఇందులో అయితే పెట్టేసుకోవాలండి. మల్లెపూలు ఇందులో పెట్టుకొని ఇప్పుడైతే మనము ఇందులో అయితే కొన్ని బియ్యం అయితే వేసుకోవాలండి. పూలల్లో ఎలాంటి తెమ్మున్నా సరే బియ్యం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కింద మనము టిష్యూ పేపర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సమ్మర్లో మల్లెపూల సీజన్ కదండి, ట్రై చేయండి. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది. 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట మల్లెపూలు. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. వేసుకొని దీన్ని అయితే ఫైన్ పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకొని ఈ గుజ్జులో ఉన్న వాటర్నన్నీ ఇప్పుడు మనం అయితే వడగట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఈ గుజ్జుని గట్టిగా నొక్కామనుకోండి, ప్రెస్ చేసామనుకోండి, ఆ వాటర్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా అయితే మనకి ఆనియన్ రసం అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడేమో గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మరిగించుకోవాలండి. మరిగే ముందు మనమైతే కొంచెము కాఫీ పౌడర్ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్ వేసాం కదండి, మనకి 1/2 గ్లాస్ కానీ 3/4 గ్లాస్ కానీ వాటర్ అయ్యేంత వరకు బాగా అయితే దీనిని మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగిన దాంట్లో మనం ముందుగా తీసుకున్న ఆనియన్ రసం ఉంది కదండి, ఆ రసం కూడా వేసుకొని బాగా మరిగించుకొని ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆపేయాలండి. ఆపేసిన తర్వాత దీనిని అయితే మనము ఇప్పుడు వడగట్టుకోవాలన్నమాట. వడగొట్టుకున్న ఈ నీళ్ళని బాగా చల్లారిన తర్వాత మనము స్నానం చేసే ముందు హెయిర్కి ఒక బాటిల్లో పోసుకొని స్ప్రే చేసుకున్నాం అనుకోండి, హెయిర్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. మీరు 1 మంత్ ఇది ట్రై చేసి చూడండి, రిజల్ట్ అయితే మామూలుగా ఉండదు. బాగా మాడికి పట్టించేసి మసాజ్ చేసుకున్నారనుకోండి, మీకు తొందరగానే హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి. స్ప్రే బాటిల్లో అయినా పోసుకొని స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే పత్తి తీసుకొని అద్దుకుంటూ డిప్ చేస్తూ కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్.